మనోరమ. ఈవిడ అందరికీ తెలిసిన మహానటి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తన 60 ఏళ్ల ప్రస్థానంలోని దాదాపు 1000కి పైగా నాటకాలు, 1500కి పైగా అనేక భాషల్లోన సినిమాల్లో నటించారు. అది కూడా ఏదో సాదాసీదా నటులతో కాదు. ముఖ్యమంత్రులతోని. యెస్. మీరు విన్నది అక్షరాల నిజం. మనోరమ గారు ఇంచుమించుగా 7గురు ముఖ్యమంత్రులతోని అందులోని 5గురు ముఖ్యమంత్రులు తమిళనాడుకి చెందిన వాళ్ళే కావడం ఇంకా విశేషం. అలాగే మన తెలుగు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో కూడా నటించారు. పూర్తిగా ఈవిడ సినిమాలన్నీ జూసుకుంటే ముఖ్యమంత్రులు రాసిన కథల్లోని, ముఖ్యమంత్రులు తీసిన సినిమాల్లోని, ముఖ్యమంత్రులతో నటించిన సినిమాలు. సో, ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో, మొత్తానికి ఏదైనా గూడా 'మనోరమ' గారు ముఖ్యమంత్రులతో నటించిన ఏకైక నటిగా నిజంగానే గుర్తింపు పొందారనే చెప్పుకోవాలి ఈరోజు. అదొక హిస్టారికల్ మూమెంట్ అనే అనుకోవాలి. సో, అసలు ఎవరెవరితో నటించారో ఒక్కసారి మనం జూసుకుందాం. సో, ఎన్టీ రామారావు గారి విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయనతోని 'దసరా బుల్లోడు', 'చాణక్య శపథం', 'మంచి దొంగ' ఇలా అనేక చిత్రాల్లో అయితే నటించారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారితో నటించారు. అలాగే జయలలిత గారితో నటించారు. జయలలిత గారితోని మ మనోరమ గారికి ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. అక్క, అక్క అంటూ గూడా ఎంతో దగ్గరగా తీసుకునేవారు. జయలలిత ఉన్నన్నాళ్ళు కూడా నిజంగానే మనోరమ ఎంతో హ్యాపీగా ఉన్నారు. తర్వాత తర్వాత ఆవిడ పరిస్థితులు చాలా మారిపోయాయి. అలాగే కరుణానిధితో చేశారు. అలాగే సీఎన్ అన్నాదురైతోని, అన్నాదురై గారు రాసిన నాటకాల్లో, ఆ కథల్లోని ఎన్నో ఎన్నో క్యారెక్టర్స్ ఆవిడ చేశారు. అలాగే ఎంకే స్టాలిన్ ఆయనతో గూడా 'ఒరే రాయి' అనే సినిమాలో స్టాలిన్‌తో నటించారు. ఇక జోసెఫ్ గురించి తెలుసు. జోసెఫ్ విజయ్ ఈయన ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న వ్యక్తి. ఆల్‌మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి. సో, ఈయనతో గూడా అనేక సినిమాల్లోన మనోరమ నటించారు. అయితే ఒక్కటి గాదసలు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళము సో, అనేక భాషల్లోన ఆవిడ నటించారు. మనోరమ అయితే ప్రతి ముఖ్యమంత్రికి కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌ని ఆవిడ చేశారు అని చెబుతూ ఉంటారు. సో, ఈరోజు తమిళనాడు రాజకీయాల ప్రస్తావనకొస్తే ఈ ముఖ్యమంత్రి పదవి గురించి ఎంత చర్చించుకుంటూ ఉన్నారో, మనోరమ గురించి కూడా సినీ ఇండస్ట్రీలోని అలాగే చర్చించుకుంటూ ఉన్నారు. అనేక మ్యాగజైన్స్ ఈరోజు మనోరమ పాత వీడియోస్‌ని, మనోరమ చేసిన ఫిల్మ్స్ అలాగే వాళ్ళతో ముఖ్యమంత్రులతో ఉన్న ఫోటోస్‌ని గూడా ఈరోజు వైరల్ జేస్తూ ఉన్నారు. సో, నిజంగా గ్రేట్ కదండీ! అసలు ఒకే ఒక్క నటి 7గురు ముఖ్యమంత్రులతో అనంటే మరి చరిత్రలో సినీ చరిత్రలోని ఇలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా? రాదా? అనేదైతే తెలీదు. బట్ నిజంగానే ఈవిడ చాలా లక్కు. ఈవిడతో నటించిన వాళ్ళకి గూడా చాలా లక్ అనే జెప్తూ ఉన్నారు చాలామంది. సో, అసలు ఏ ఏ మూవీస్‌లో నటించారో జస్ట్ మనం మచ్చు తునక్కి చూద్దాం ఒకసారి. ఎవరెవరితో ఏ ఏ మూవీస్‌లో నటించారు. సినీ రంగంలో ఎందరో నటీనటులు వస్తుంటారు, పోతుంటారు. కానీ తరతరాల చరిత్రకు సాక్షిగా నిలిచి అరుదైన రికార్డులను తన సొంతం చేసుకున్న నటి మాత్రం ఒకే ఒక్కరు. ఆమె మరెవరో కాదు దక్షిణాది సినీ ప్రేక్షకులు ప్రేమగా ఆచి అని పిలుచుకునే మనోరమ గారు. 1500కు పైగా సినిమాలు, గిన్నిస్ రికార్డులు మాత్రమే కాదు ఏకంగా 7గురు ముఖ్యమంత్రులతో వెండితెరను రంగస్థలాన్ని పంచుకున్న ఏకైక నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. మనోరమ మొదటి పేరు గోపిశాంతి. కేవలం 12 ఏళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం ప్రారంభించిన ఆమెకు స్టేజ్ మీద ఉన్న అనుభవమే సినీ జీవితానికి పునాది వేసింది. ఆమె వైరం నాటక సభలో నటిస్తున్న సమయంలో ఆ సంస్థ యజమాని తిరువారూర్ గో కళ్యాణ సుందరం ఆమె ప్రతిభను చూసి గోపీ శాంత అనే పేరును మనోరమగా మార్చారట. ఆ పేరుతోనే ఆమె ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనస్సును గెలుచుకున్నారు. మనోరమ సినీ ప్రయాణం ఒక అద్భుతం. రంగస్థలంపై సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి నేతలతో కలిసి నటించిన ఆమె సినిమాల్లో ఎంజి రామచంద్రన్, జయలలిత, ఎన్టీ రామారావు వంటి లెజెండ్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తరువాతి తరానికి చెందిన ఎంకే స్టాలిన్, నేటి రాజకీయ సంచలనం దళపతి విజయ్‌తో కూడా కలిసి నటించారు. ఇలా 7గురు ముఖ్యమంత్రులతో పనిచేయడం ఏ నటికి సాధ్యం కాని అరుదైన గౌరవం. అంతేకాదు మనోరమ కెరీర్ కేవలం సంఖ్యలకే పరిమితం కాలేదు. సుమారు 1500 సినిమాలు, 5000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. కేవలం నటనలోనే కాదు గాయనగా కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 300 పాటలకు నేపథ్య గాయనిగా వ్యవహరించి మెప్పించారు. హాస్యం, సెంటిమెంట్, విలనిజం ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆమె ప్రత్యేకత. ఇక ఒక నటిగా ఆమె కేవలం వినోదాన్ని మాత్రమే పంచలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాలకు అలాగే సినిమా రంగానికి మధ్య ఒక వారధిలాగా నిలిచారు.
పాత తరం నాయకుల నుండి నేటి యువతరం హీరోల వరకు అందరితోనూ ఆమెకు మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆమెను కేవలం నటిగానే కాకుండా ఒక నడక నేర్చిన చరిత్రగా సినీ పెద్దలు అభివర్ణిస్తూ ఉంటారు. మనోరమ ఈ రోజు మన మధ్యన లేకపోయినా ఆమె పోషించిన పాత్రలు, సృష్టించిన రికార్డులు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె సాధించిన ఈ ఘనతలు మరే ఇతర నటికి సాధ్యం కాకపోవచ్చు. ఒక సామాన్య నాటక కళాకారిణిగా మొదలై 7గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించే స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.